జై శ్రీమన్నారాయణ. సంసారం అనేది చాలా ఘోరమైనది అని మనం వింటూ ఉంటాం. దానివల్ల కలిగే ఇబ్బందుల్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలో జితంతే స్తోత్రంలో మనకి తెలియచేస్తున్నారు. ఒకసారి ఆ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. జితంతే స్తోత్రంలో 4వ శ్లోకం. సంసార సాగరం ఘోరం అనంత క్లేశభాజనం త్వామేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణః అని ఇందులో తెలియచేస్తున్నారు. ఓ భగవంతుడా, ఈ సంసారాన్ని ఎవరు దాటగలరో తెలుసునా అని భగవంతుని దగ్గర తెలియచేస్తున్నారు. అసలు ఈ సంసారం ఎలాంటిది? చాలా ఘోరమైనది అని చెప్తున్నారు. చాలామంది అనుకుంటుంటారు సంసారం అంటే వివాహం చేసుకున్న వాళ్ళని చూసి వీడి సంసారంలో పడ్డాడండి అంటుంటారు. కారణం ఎందుకు అని ఆలోచిస్తే, అప్పటిదాకా వాడు ఏవో చదువుకుంటూ ఉంటాడు, విజ్ఞానాన్ని ఆర్జించాలనుకుంటాడు. ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి భార్యే లోకము, సంతానమే లోకం అంటూ అక్కడ తెలియని ఒక భావాన్ని, ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అందువల్ల మన వాళ్ళు దాని చుట్టూనే తిరుగుతున్నాడు కనుక బహుశా వీడు సంసారంలో పడ్డాడు అనుకుంటున్నారు. కానీ నిజానికి సంసారం అంటే పుట్టుక, మరణము, పుట్టుక మరణము, ఇలాంటి చక్రంలో పడి తిరగడానికే సంసారం అని పేరు పెట్టారు. ఇంకా అందంగా మన జీఎస్ స్వామి తెలియచేస్తుంటారు, వేరుగా ఉన్న రెండు తత్వాలు కలిసి ఒకటిగా భావించుకుంటాయట, దాన్నే సంసారం అంటారు. ఏమిటి ఆ తత్వాలు? ఒకటి ప్రకృతి, రెండు జీవుడు. ఈ రెండు వేరైన తత్వాలే, కానీ చేసుకున్న కర్మకు తగ్గట్టుగా భగవంతుడు ఇచ్చే దేహాలు ఏవైతే ఉన్నాయో అవి కర్మకృతమైన దేహాలు. మనం చేసిన కర్మకు తగ్గట్టే మనకి దేహాలు వస్తూ ఉంటాయి. ఆ దేహాల్లోకి వెళ్ళిన మనం ఆ దేహమే నేను అనుకుంటాం. నిజానికి దేహం వేరు, మనం వేరు. ఈ శరీరంలో మనందరం ఉన్నాం, కానీ ఈ పైన ఉండే ప్రకృతిని చూసి ఇదే నేను అనే భావనలో ఉండిపోతాం. ఇదే కదా సంసారం అంటే. ఎప్పుడైతే ఇలాంటి భావన ఉందో, మనల్ని మనం గుర్తించుకోకపోవటం వల్ల శరీరాన్ని గుర్తించి దీనికే ఆహారాదులు ఇవ్వడం, సుఖాన్ని ఇవ్వడం చేస్తున్నాం గనక మన గురించి మనం పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించట్లేదో అప్పుడు మనం గమ్యం ఎలా చేరుతాం? అందుకే గమ్యం చేరాలి అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అందుకే సాధన చేయాలి, విషయాన్ని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోక చాలామంది మనందరం ఈ సంసారంలో పడిపోతున్నాం. సంసారం అంటే వృధా చేస్తూ ఈ సంసార బంధంలో తిరుగుతూనే ఉన్నాం. అంటే పుడుతున్నాం, మళ్ళీ ఆహారాదులన్నీ స్వీకరిస్తూ మళ్ళీ శరీరాన్ని వదిలిపెడుతున్నాం, మళ్ళీ ఏదో కర్మ చేస్తున్నాం కనుక మళ్ళీ ఒక జన్మ వస్తుంది. ఇలా తిరుగుతూనే ఉంటాం. ఇది ఎలాంటిది? ఘోరం, క్రూరమైనది. గర్భాది సుఖాన్ని పొందడం అంటే గర్భవాసాది దుఃఖం అంటారు. గర్భంలో ఉండడం అంటే అన్న మంచి ఆనందంగా ఉండే స్థానమాది మూత్రము, పురీషము, రక్తము, వీటన్నిటితో కూడినటువంటి ఒక తొట్టి. దాంట్లో 9 మాసాలు 10 మాసాలు గర్భవాసం చేయడం అంటే ఎంత కష్టం. ఆ లోపల ఉన్న మనకి ఆ కష్టం తెలుస్తుంది. బయటకు వచ్చాక ఆ జ్ఞానం పోయింది కనుక మనకి తెలియడం లేదు. అందులో ఉండి కొంత కొట్టుమిట్టాడుతున్నాం. ఈ శరీరంలో ఉంటూ మనం అనేక రకాలైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అందువల్ల ఇది ఘోరమైనది. అనంత క్లేశ భాజనం, అనంతమైనటువంటి దుఃఖాలకి స్థానమైనది. లెక్కబెట్టి చెప్పడానికి వీలు కానన్ని దుఃఖాలను పుట్టించేటటువంటిది ఈ సంసారం అనేది. మరి దీన్ని ఎలా తొలగించుకోవాలి? తొలగించాలని నువ్వు ప్రయత్నం చేస్తే అవ్వదు, బుద్ధిమంతులైన వాళ్ళు చేస్తారట. మనీషిణ అంటున్నారు, వాళ్ళు దాటతారట. నిస్తరంతి, ఎలా దాటగలుగుతారు? భగవంతుడా, త్వామేవ శరణం ప్రాప్య, నిన్నే రక్షకంగా వాళ్ళు పొందుతున్నారు. అలా ఎవరైతే నిన్నే రక్షకంగా పొందారో వాళ్ళు మాత్రమే ఈ సంసారాన్ని దాటగలుగుతున్నారు అని ఈ జితంతే స్తోత్రంలో తెలియజేస్తున్నారు. భగవద్బంధువులారా, ఇలాంటి దేహం కలగకుండా దుఃఖం లేని దేహం కావాలి. అలాంటి దేహాన్ని మనం పొందాలి అనుకుంటే భగవంతుణ్ణి మనం శరణ వేడాలి. బుద్ధిమంతులు మాత్రమే చేసే ఒక గొప్ప పని ఇది. మనందరం కూడా ఆలస్యం లేకుండా విష్ణు పోతము అంటారు, ఈ పడవ ఎక్కాలట. ఎలా ఉంటుంది ఈ పడవ అంటే, సహజంగా సముద్రంలో మనం పడవలను చూస్తూ ఉంటాం. పడవ ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటుంది అవతల ఒడ్డు దాకా. కానీ విష్ణువు అనేటటువంటి ఈ పడవ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా అంటారు. అంత దూరం ఉంటుంది గనక సంసారంలో, ఈ సముద్రంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగినా పడవని ముంచేంత స్థితి లేదట. మనం హాయిగా దాటగలుగుతాం ఈ సంసారాన్ని అంటారు. ఆలస్యమేం లేదు, మనం కూడా శరణ వేడదాం.
ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సంసార సాగరం ఘోరం అనంత క్లేశభాజనం త్వామేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణః. జై శ్రీమన్నారాయణ అంటూ ఆ భగవంతుణ్ణి శరణ వేడదాం, సంసారాన్ని దాటదాం. జై శ్రీమన్నారాయణ.